ఆ దేవుని కృప చొప్పున ప్రేమ చొప్పున మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. గత కొన్ని వారాల నుంచి మనము దేవుని యొక్క సన్నిధి గురించి నేర్చుకుంటున్నాం. ఆయన సన్నిధిలో మనము కనపడాలని, ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలి అనే సంగతులు, దేవుని యొక్క సన్నిధికి ఎందుకు రావాలి అనే సంగతులు కూడా మనం నేర్చుకున్నాం. అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఎలా కనపడాలి, ఒక క్రమశిక్షణతోటి ఆయన మందిరంలో మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని మనం గత కొన్ని వారాల నుంచి ఆయన సన్నిధి గురించి మనం నేర్చుకుంటున్నాం. దేవుని సన్నిధిలో మన ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన సన్నిధికి ఎలా రావాలి అనే ఒక పాఠము గుర్తుందా? చెప్తారు ఒకసారి. 4 పాయింట్లు చెప్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధికి ఎలా రావాలి అనేది చెప్తారా? దేవుని సన్నిధికి ఎలా రావాలి అంటే, ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, కేవలం వినుటకు నేర్చుకున్నటకు మాత్రమే సరిపోతుంది మన జీవితాలు. కేవలం వినటం, రాసుకోవటం, నేర్చుకోవటం అంతే. అంటే నేర్చుకున్న దాని ప్రకారంగా నడవాలి, బ్రతకాలి, దాని ప్రకారంగా నేను కూడా జీవించాలి అనే ఒక తపన, ఒక తీవ్రత అనేది మనలో పొరబడుతుంది. మనకి కొన్ని విషయాలు చిన్న చిన్నగా కనిపించవచ్చు, అవి మనకి కొంచెముగా కనపడవచ్చేమో, కానీ లేఖనం చెప్పే సందేశం ఏంటంటే, కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. కొంచెంలోనే నమ్మకం లేకపోతే ఎక్కువలో నమ్మకం ఉంటామనే గ్యారంటీ గ్రంథం ఎంత మాత్రం కూడా ఇవ్వట్లేదు. 100 రూపాయలు అప్పగిస్తే దాన్ని నమ్మకంగా ఉపయోగించలేని వాడు 1000 రూపాయలు ఇస్తే నమ్మకంగా ఉపయోగిస్తాడా? కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉంటాడు. అంటే మనకి కొంచెమే కదా, చిన్న విషయాలే కదా, చిన్నదే కదా అనిపిస్తుంది. మనకి చిన్న చిన్న విషయాల్లోనే మనలో నమ్మకత్వం లేకపోతే భవిష్యత్తులో మన జీవితాల్లో, వ్యక్తిగత క్రైస్తవ జీవితాల్లో ఒకవేళ పెద్ద పెద్ద ఉపద్రవాలు సంభవించినప్పుడు మనము నమ్మకంగా ఉండగలమా? రెండు సంవత్సరాలు రాజుగారు తినే భోజనం తినాలి, రాజుగారు తాగే పానీయం తాగాలి. అన్యజనుల యొక్క భోజనం వేరే, హెబ్రీల యొక్క భోజనం వేరే. అన్యజనుల యొక్క మెను వేరు, హెబ్రీల యొక్క మెను వేరు. భోజనమే కదా, ఏమైంది అనుకోలే. కాబట్టి రాజుగారు తినే భోజనము, రాజుగారు త్రాగే పానీయం త్రాగి తన్ను అపవిత్రపరచుకొనకూడనట్లు దానియేలు అతని స్నేహితులు ఏం చేశారు? భోజనాన్ని తిరస్కరించేశారు. అంటే భోజనమే కదా అనుకోలే వాళ్ళు ఏమాత్రం కూడా. భోజనమే కదా, తినొస్తే ఏమైద్ది? తప్పేంటి? తినొస్తే తప్పేంటి? తింటే ఏమైద్ది? అది కొంచెంలో నమ్మకంగా ఉంది. కొంచెంలో నమ్మకంగా ఉండడం అంటే, భోజనం తినే భోజనం దగ్గర కూడా వాళ్ళు ఎలాగున్నారు? ఎక్కువలో నమ్మకంగా ఉన్నారు. బాగా పిల్లల గ్రోవి బూదినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దురాయన మైదానంలో ఉన్న విగ్రహానికి నమస్కారం చేయాలి. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఏ దేవునికి మీరు సాగిలపడకూడదు, ఏ విగ్రహాన్ని మీరు పూజించకూడదు.
ఎవరైతే ఆ దురాయను మైదానంలో నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చేయరో వాడు మండుచున్న వేడిముగల అగ్నిగుండంలో పడవేయబడతాడు. ఆ ముగ్గురు ఎక్కువలు కూడా ఎలాగున్నారు అంటే కొంచెంలో నమ్మకంగా ఉన్నవాళ్ళు, ఎక్కువలో కూడా నమ్మకంగా ఉన్నారు. ఇది అర్థమవుతుందా? కొంచెం అంటే ఏంటి, ఎక్కువ అంటే ఏంటి? అన్ని జనుల యొక్క భోజనం తిని అపవిత్రపరచుకోవటం అనేది ఇది కొంచెం భోజనమే కదా. ఎక్కువేంటి? ఇది ఒక విగ్రహానికి నమస్కారం చేయకపోతే మండుచున్న వేడిముగల అగ్నిగుండంలో పడవేయబడతారు. అలాంటి స్థితిలో కూడా వాళ్ళు నమ్మకంగా నిలబడ్డారా లేదా? నిలబడ్డారు. మీ ప్రతిభకు మేము నమస్కారం చేయం, చేయకపోతే దహించేస్తున్నాడు నెబుకద్నెజరు. మేము సేవించే దేవుడు ఈ మండుచున్న వేడిముగల అగ్నిగుండం రక్షించడానికి సమర్థుడే. ఒకళ్ళు రక్షించకపోతే నమస్కారం చేస్తావా? రాజా, ఒకవేళ రక్షింపకపోయినను మంచి నమ్మకంగా నిలబడతాం. ఈరోజు మన జీవితాల్లో కూడా చిన్న చిన్న విషయాల్లో, కొంచెం విషయాల్లో ఈరోజు మన నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం. ఒకసారి చిన్నదే కదా, కొద్దిదే కదా అని అనుకుంటాం. మనకి మేలు కీడులు అనే రెండు పదాలు మనకు తెలుసు. మేలు కీడులు అనేవి రెండు వ్యతిరేక పదాలు. మేలుకి వ్యతిరేకమైన పదము కీడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన జీవితంలో మేలు జరగాలని కోరుకుంటాడు. ప్రతి వ్యక్తి, ఒక విశ్వాసి కానీ ఒక అవిశ్వాసి కానీ ఉండే ఆలోచన ఏంటంటే మా జీవితాల్లో, మా కుటుంబాల్లో మాకు మేలు జరగాలి, మేలు కలగాలి. అయితే కీడు కలగటం మాత్రమే కాదు, కానీ ఎక్కువ కీడు అని గ్రంథం తెలియజేసింది ఒక సందేశాన్ని. ఎక్కువ కీడు కలిగే సందర్భం ఏంటి? మీకు కీడు కలుగుద్దన్నా, ఎక్కువ కీడు కలుగుద్ది. ఎవరికి ఎక్కువ కీడు కలుగుద్ది? ఎవరికి ఎక్కువ దెబ్బలు? ఎవరికి ఎక్కువ దెబ్బలు? ఎవరికి ఎక్కువ కీడు? ఈరోజు మనము నేను బాప్తిస్మం పొందాను, క్రీస్తులోకి వచ్చేసాను, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేనేం చేసినా సరే దేవుడికి క్షమిస్తూనే ఉంటాడు. కానీ ఎక్కువ దెబ్బలు ఎవరికి తగులుతాయి? ఒక అవిశ్వాసికి తగులుతాయా? ఒక అవిశ్వాసికి, దేవుని ఎరగని వాళ్ళకు తగులుతాయా? దేవుని యొక్క చిత్తాన్ని ఎరుగని వారికి తగులుతా? అంటే ఎక్కువ దెబ్బలు, ఎక్కువ కీడు అనేది దేవుని ఎరుగని వారికో లేకుంటే అవిశ్వాసకో జరిగేది కాదది. ఎవ్వరు కూడా కీడు కలగాలని కోరుకోమను. కానీ ఎక్కువ కీడుకి ఎప్పుడు కలుగుతుందో తెలుసా? నేను సబ్జెక్ట్ మార్చాను. లోకస్వార్త 12వ అధ్యాయం. నేను బోర్డు మీద రాయట్లేదు ఈరోజు, దయచేసి క్షమించండి. లోకస్వార్త 12వ అధ్యాయంలో ఒక 3 పాయింట్లు పూర్వకంగా క్లుప్తంగా ఒక చిన్న సందేశం మీకు నేర్పి నేను ముగించేస్తాను. ఎక్కువ దెబ్బలు లేదా ఎక్కువ కీడు అనేది ఎవరికి జరుగుద్ది, ఎవరికి కలుగుద్ది? లోకస్వార్త 12వ అధ్యాయం 47వ వచనం. మీరు అనుకున్న గడిలో, లోకస్వార్త 12వ అధ్యాయం 47వ వచనం. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులు. చదువు 48 కూడా. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలు ఎవరికి? అనేక దెబ్బలు ఎవరికి? కొద్ది దెబ్బలు ఎవరికి? అనేక దెబ్బలు ఎవరికి? కొద్ది దెబ్బలేమో తెలియక చేసిన వానికి, అనేక దెబ్బలేమో దేవుని చిత్తము ఎరిగి, దేవుని చిత్తాన్ని తెలుసుకొని
దాని ప్రకారంగా జరిగించిన వానికి అనేక దెబ్బలు తగులుతాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న నువ్వు నేను దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగావా? ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు నేను దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన మనుషులమేనా? ఎరిగాం. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని మనం బోధించబడుతున్నాం. నీకు తెలుసు దేవుని చిత్తం ఏంటో. దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలియని వ్యక్తి కాదు వాస్తవానికి. ఒక్కొక్కసారి ఏం చేస్తావంటే నేను దేవుని చిత్తం తెలుసు కూడా ఏం చేస్తామంటే ఆయన చిత్త ప్రకారం కాకుండా ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మనం ఒక్కొక్కసారి నడుచుకుంటాం. ఎవరైతే దేవుని యొక్క చిత్తం తెలుసుకొని దాని చొప్పున జరిగించరో వాడికి అనేకమైన దెబ్బలు, కొద్ది దెబ్బలు కాదు, వాడికి కొద్ది దెబ్బలు కాదు. కాబట్టి అనేకమైన దెబ్బలు, ఎక్కువ కీడు అనేది ఎవరు కలుగుద్ది? నువ్వు బయట వేలు పెట్టి చూపించవద్దు, అది వాళ్ళకి కలుగుద్ది అన్నట్టు. కలిగేది వాళ్ళకే, వాళ్ళని చూపించమాత్రం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము చిత్తాన్ని ఎరిగావా ఎరగలేదంటే ఎరిగాం. తెలుసా సందేశము? తెలుసన్నా నాకు అంటారు కొంతమంది. ఎలా అనగలుగుతున్నారు ఆ మాట అసలుకి? నాకు తెలుసు అన్నయ్య కానీ తప్పట్లేదు అంటే ఎలా అనగలుగుతున్నారు ఆ మాట? అంటే తెలిసి రాకూడదు కదా, ఇలా మానుకోకూడదు కదా, ఇలా చేయకూడదు అంటే తెలుసాను నాకు కూడా, చెప్పావు కదా, కానీ ఒకసారి అలా అంటే తెలియక కాదనమాట. అది తెలియక అది యాదృచ్ఛికంగా పొరపాటుగా అనుకోకుండా జరిగేది. కావాలని చేస్తున్నావు అనమాట. నువ్వు కావాలని చేస్తున్నావు. అంటే చిన్నపిల్లాడి కాదు. అంటే ఇది తప్పు అనే సంగతి తెలిసి, ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకము, ఇది దేవుని చిత్తం అనే సంగతి తెలిసి కూడా, దేవుని చిత్తం అనే సంగతి తెలిసి కూడా చేయట్లేదు. ఒకవేళ ఇది దేవుని చిత్తం కాదు, ఒకవేళ దేవుని చిత్తాన్ని ఎరిగి కూడా ఏం చేస్తున్నామంటే ఒక్కొక్కసారి దాని ప్రకారంగా జరిగించకపోతే అనేకమైన దెబ్బలు తగులుతాం. 6 సంవత్సరాలు 15 సంవత్సరాలు 2 కొడుకులు ఉన్నారు ఇంట్లో. కాబట్టి ఇద్దరు చిన్నోడు తప్పు చేస్తే తల్లిదండ్రులు యాక్షన్ తీసుకోవాలి, పెద్దోడు తప్పు యాక్షన్ తీసుకుంటారు. వాడు కూడా చేశాడు కదా, వాడిని ఎందుకు కొట్టమంటే వాడు అడుగుతాడు పెద్దోడు, నేను ఒక్కడే చేశానా, వాడు కూడా చేశాడు కదా, వాడు కూడా ఇంటికాడ ఉన్నాడు కదా, వాడు కూడా ఆగం చేశాడు కదా, వాడు ఎందుకు కొట్ట నువ్వు? వాడంటే చిన్నపిల్లగాడు, వాడు తెలియక చేశాడు. నిన్ను మాత్రం కొట్టకుండా ఉండవు. ఎందుకు కొట్టకుండా ఉండవు? నువ్వు వయసులో పెద్ద వాడికి. వాడు చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు చెప్పాలా? కానీ నువ్వు చెప్పడం మాత్రం కాకుండా వాడితో పాటు నువ్వేం చేసావు? వాడు చేసావు. కాబట్టి ఎవరైతే చిత్తం తెలియలేదో, చిత్తం తెలియని వారికి బోధించే స్థాయిలో మనం ఉండాలి తప్ప, చిత్తం తెలిసి కూడా దాని ప్రకారంగా ఒక్కొక్కసారి మనం జరిగించకపోతే ఇలా చేయకూడదమ్మా, ఇలా చేయకూడదురా అని ఒకరికి తెలియచేసే స్థానంలో నువ్వు ఉండాల్సింది పోయి ఎవరో తెలియని వ్యక్తులుగా చేస్తే కొద్ది దెబ్బలు తగులుతాయా, అనేకమైన దెబ్బలు తగులుతాయా నీకు? యజమానుడి చిత్తం ఎరిగి ఉండి. పూర్వకాలంలో అంటే ధర్మశాస్త్ర కాలం, నేరం చేస్తే అది నిరూపించి పెడితే ఆ నేరము కొలది ఏం చేయాలంటే 39 కొడ దెబ్బలు కొట్టాలి. నేరము కొలది అంటారు. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 2వ వచనం. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాణ్ణి పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్క పెట్టి, నేరము కొలది
అంటే తను చేసిన పొరపాటును బట్టి, తప్పును బట్టి, నేరం కొలది ఎంత చేశాడో ఎంత చేశాడు. ఈ నియమం అన్యజనుల నియమం కాదు. ఇది ఎవరికి ఇస్తున్నారు దేవుడు? పరమదేవుడు అంటే హెబ్రీయులకు ఇస్తున్నాడు, ఇశ్రాయేలు యొక్క జాతికి ఇస్తున్నాడు. వాస్తవానికి ఇశ్రాయేలులు యెహోవాకు బిడ్డలు, దేవుడు వారికి తండ్రి, వారు ఆయన పిల్లలు, ఆయనకి వారు స్వకీయ సంపాద్యం, వారు ఆయనకి స్వకీయ ధనము. మీరు పాత నిబంధన చదివితే అన్యజనులు శిక్షించినంత కంటే దేవుడు ఎక్కువగా ఎవరిని శిక్షించడమా? మీరు పాత నిబంధన చదివారనుకో, ఇశ్రాయేలులను దేవుడు ఎంత శిక్షించాడో మనకు అర్థమవుతుంది. అదేంటయా, నీ బిడ్డలుగా వాళ్ళు, నీ స్వకీయ ధనం కదా, నీ స్వకీయ సంపాద్యం కదా, నువ్వే వాళ్ళ పెనిమిటివి, వాళ్ళేమో నీ భార్య కదా, ఏంటి అలా శిక్షిస్తున్నా? వాళ్ళు దేవుని చిత్తం తెలుసుకున్న వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని పొందిన వాళ్ళు, వారికి ధర్మశాస్త్రం లేదు అన్యజనులకి. కానీ ధర్మశాస్త్రము, నీతి విధులు, ఒక విశేషమైన నీతి న్యాయంతో కూడుకున్న ఒక విశేషమైన విధులు పొందుకున్న వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేస్తారో దేవుడు వాడిని ఏం చేసేవాడు? వెంటనే బెత్తం తీసుకునేవాడు దేవుడు. కాబట్టి ఎక్కువ కీడు అనేది, అనేకమైన దెబ్బలు అనేది ఎవరికి తగులుతుందంటే మనం వేలు పెట్టి బయట మనుషులతో చూపించవద్దు దయచేసి. ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటారో, ఎరుగుతారో, ఆ దేవుని చిత్తం చొప్పున జరిగించకుండా బ్రతుకుతుంటారు చూడు, అలాంటి వారికి ఏం జరుగుతుంది అనమాట? అనేకమే దెబ్బలు. దెబ్బ తగిలినప్పుడు మనం పరీక్షించుకోవాలి వెంటనే. ఇశ్రాయేలుతో దేవుడు అదే మాట్లాడుతున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. అది బెత్తం దెబ్బ బడంగులని పరమ తండ్రి వచ్చే సమాధానం ఏంటంటే, ఏంటి మమ్మల్ని కొడుతున్నావు, ఎన్నికలు జరుగుతుంది అన్నప్పుడు దేవుని సమాధానం ఏంటంటే, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. అది ఆలోచించుకునే తీరికలేదు వాళ్ళకి, ఆలోచించే మనసు కూడా వాళ్ళకి లేదన్నమాట. కాబట్టి ఎక్కువ కీడు జరగకూడదు, ఎక్కువ కీడు అనేది కలగకూడదు. వాస్తవానికి యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయంలో క్షమాపణ పొందిన తర్వాత పాపం చేస్తే నెంబర్ 2, ఒకటి దేవుని చిత్తాన్ని ఎరిగి చేసిన వానికి ఎక్కువ కీడు ఎక్కువ జరుగుతుంది. నెంబర్ 2, క్షమాపణ పొందుకుంటావు చూడు, క్షమాపణ పొందిన తర్వాత మరలా నువ్వు పాపం చేసావనుకో, ఎక్కువ దెబ్బలు, ఎక్కువ కీడు. ఇక్కడ సుమారు 38 సంవత్సరాల నుంచి రోగిష్టి కలిగిన ఒక వ్యక్తి ఉంటాడు, బేతస్తా అని పూణే దగ్గర. ఒక అద్భుతమైన నిరీక్షణ కలిగిన వ్యక్తి ఆ మనిషి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాల నుంచి ఆ మనిషిని ఆ వ్యాధి బాధిస్తుంది. యెరూషలేము దేవాలయంలో ఒక కోనేరు ఉంటుంది, ఆ కోనేరుకి బేతస్తా అని పేరు. బహుశా సంవత్సరానికి ఒకసారేమో ఒక దేవదూత దిగి ఆ కోనేటిలో నీళ్లు కదిలించేస్తాడు. ఎప్పుడైతే ఆ దేవదూత దిగి నీళ్లు కదిలించేస్తాడో, మొట్టమొదటి రోగి ఆ నీటిలో దిగితే ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా సరే ఆ రోగం తగ్గుతుంది. కుప్పలుగా పడి ఉన్నారు రోగులు, మొదట దిగిన వ్యక్తికే రోగం తగ్గుతుంది. ఇతనికి వాస్తవానికి సపోర్ట్గా ఎవరు లేరు వాస్తవానికి. అంటే ఆ కోనేటిలో దించడానికి ఎవరే సహకారులు లేరు. 38 సంవత్సరాల నుంచి ఆ మనిషిని ఎత్తుకొని ఆ కోనేరు దగ్గర కోనేరు దగ్గర దించడమే సరిపోవటం. అంటే చూడండి, ఆ మనిషి ఎంతకాలం ఎదురు చూశాడు, నిరీక్షణ కోల్పోలే ఆ మనిషి. అది గొప్ప సంగతి. చచ్చిపోదాం అనుకోలే, ఎందుకురా ఈ బ్రతుకు, ఈ రోగం ఎందుకురా నువ్వు చచ్చిపోదాం అనుకోలే. 38 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఆ సమయంలో ఆ గుంపులో ప్రభువుని వేసుకుంటూ ఉన్నాడు.
ఆ యొక్క మనసుని అడిగి ప్రభుని వేసేవాడంటే స్వస్థపడ కూర్చున్నావా అని అడిగాడు అంతే. అయ్యా ఆ కోనేట్లో దించడానికి నాకెవరు లేరు, దయచేసి నాకు సహాయం చేయరాదంటే వెంటనే తీసేసేవాడంటే నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువమన్నంతే. ఇక ఆ మనిషి 38 సంవత్సరాల నుంచి ఆ పడి ఉన్న రోగి ఏం చేయాలో తెలుసా, దిగ్గును లేచేసి నడవడం ప్రారంభించేశాడు. అతను ఆ రోగం స్వస్థత పొందిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు ప్రభుని ఒక మాట అన్నాడు. వెళ్ళిపోతున్న వ్యక్తికి ప్రభుని ఒక మాట అన్నాడు. చదువు అసలు విషయం 5వ అధ్యాయం 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు పాపం చేయకమని చెప్పగా. అది కూడా స్వస్థత పొందావు. నీ రోగాలకి స్వస్థత కలిగింది. నీ రోగాలకి స్వస్థత కలిగింది కాబట్టి స్వస్థత కలిగిన తర్వాత నువ్వు మరలా పాపం చేయమాకు. ఒకవేళ నువ్వు స్వస్థత కలిగిన తర్వాత నువ్వు మరలా పాపం చేసావనుకో నీకు ఎక్కువ కీడు కలుగుద్ది, ఎక్కువ దెబ్బలు తగులుతాయి నీకు. ఈరోజు ఇక్కడ కూర్చుని మనం అందరం కూడా స్వస్థత పొందిన మనుషులే. మనం కూడా ఈరోజు ఇక్కడ కూర్చుని మనం అందరం కూడా స్వస్థత పొందిన మనుషులమే. నిజమేనా? స్వస్థ పొందామా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేహాలకు వచ్చిన రోగాల గురించి మాట్లాడట్లా. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థులు. ఆయన గాయాలు మనకు స్వస్థత కలగజేసినవి. అంటే మనకి స్వస్థత కలగజేయడానికి ఆయన గాయపరచబడ్డాడు. ఆ లింక్ చూడండి ఎలా పెట్టాడు పరమ తండ్రి, అద్భుతంగా పెట్టాడు. ఆ లింక్ని, ఆ కనెక్షన్ అలా పెట్టేశాడు. ఆయన మరణం మనకు జీవము, ఆయన శాపము మనకు ఆశీర్వాదం, ఆయన గాయాలు మనకు స్వస్థత. అంటే మన జీవం పొందుకోవాలంటే ఆయన మరణించాలి, మనం ఆశీర్వదించబడాలంటే ఆయన శాపగ్రస్తుడు కావాలి. మ్రాను మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. అంటే క్రీస్తు మన కోసం శాపగ్రాహి అయి, అంటే మనకు ఆశీర్వాదం తీసుకొని రావడానికి యేసుక్రీస్తు శాపగ్రస్తుడు అయ్యాడు. మనము జీవాన్ని పొందుకోవడానికి యేసుక్రీస్తు మరణించాడు. ఆయన మరణము మనకు జీవము, ఆయన గాయాలు మనకి స్వస్థత, మనకు ఆరోగ్యం. స్వస్థత అనేదానికి మూల భాషలో అర్థం ఏంటంటే పూర్వపు స్థితి కలిగి ఉండటం. పూర్వపు స్థితి కలిగి ఉండటం. ఇప్పుడు గాయాలకు రోగమైందనుకో, స్వస్థ కలిగిన తర్వాత పూర్వం మనిషి ఎలాగున్నాడో అలాగుంటాడు. రోగం వచ్చిందనుకో, రోగానికి స్వస్థ కలిగిద్ది, మరలా సంపూర్ణంగా ఆరోగ్యం వస్తుంది. అంతకుముందు ఎలాగున్నాడో ఇప్పుడు ఎలాగుంటాడు. ఇక్కడ స్వస్థత అనేది దేహానికి సంబంధించింది కాదు, కానీ స్వభావానికి సంబంధించింది. అంటే పూర్వపు స్థితిని దేవుడు మరలా మనకి ఇచ్చేశాడు. తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు మనం ఎలాగున్నామో యథార్థవంతులుగా, నీతిగా, పరిశుద్ధతగా ఎలాగున్నామో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే క్రీస్తు చేసే గాయాలలో అలాంటి స్థితిని తిరిగి మరలా దేవుడు మనకి అనుగ్రహించేస్తాడు. కాబట్టి ఆ వ్యాధి కలిగిన వ్యక్తికి ప్రభుని సందేశం ఏంటి? నీకు ఎక్కువ కీడు కలగకున్నట్లు ఏకను పాపము చేయను. నువ్వు స్వస్థనుందా? స్వస్థనుందా? మనం కూడా అనారోగ్యంలో ఉన్నప్పుడు కొంచెం దైవికమైన విషయాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. మరలా ఆరోగ్యం కుదిరిపడదు అనుకో, ఏం చేస్తాం? ఆలోచనలన్నీ కూడా అవన్నీ గుర్తుకు రావాలి, లెక్కలోకి రావాలి. అంటే దేహం సరిగా లేనప్పుడు, సమస్యల్లో బలహీనతలో ఉన్నప్పుడు మంచి దేవుని పట్ల నమ్మకంగా ఉండాల్సిందే అనుకుంటాం అంతే. తర్వాత స్వస్థత పొందిన తర్వాత, కుదిరిపడిన తర్వాత మన ఆలోచన ఎలాగుంటాయంటే మరలా
మరలా అంతే, యథా రాజ తథా ప్రజ అన్నట్టు మరలా అంతే ఉంటాయి. మరలా ఎప్పుడైతే ఒక దెబ్బ వేస్తాడో మరలా గుర్తుకొస్తాడు. ఎందుకు ఈ దెబ్బ, ఈ బెత్తం దెబ్బ ఎందుకు పడుతుందంటే, ఇదిగో నువ్వు నా పట్ల విధేయత చూపిస్తావని బెత్తం దెబ్బ, పరమ తండ్రి యొక్క ఆలోచన. కాబట్టి దేవుని చిత్తం ఎరిగి దాన్ని జరిగించకపోతే ఎక్కువ దెబ్బలు తగులుతాయి. నాకు గుర్తుంచుకోండి. తెలిసి దేవుని చిత్తం అంతా తెలుసుకొని నువ్వేం చేస్తున్నావు, ఒకసారి ఆయన వాక్యం తెలుసు నీకు, ఆయన వాక్యం ఆయన మార్గాలు తెలుసు నీకు, తెలిసి కూడా ఏం చేస్తావు నువ్వు? ఎన్నోసార్లు మనకి తెలిసి కూడా మనం ఏం చేస్తుంటామంటే వాక్యాన్ని అతిక్రమించేస్తుంటాం. రెండో ఏమంటే, స్వస్థత పొందిన తర్వాత మరలా పాపము చేయకూడదు. అప్పుడు మనకి ఎక్కువ కీడు కలుగుతుంది, ఎక్కువ కీడు కలుగుతుంది. పాపము జోలి ఇక నేమి ఉండదన్నాడు 4వ అధ్యాయంలో. దాని జోలి పోకూడదు, ఎందుకంటే అది ప్రమాదకరమైనది, దాని ప్రభావము బహు భయంకరమైనది. కరెంటు ప్రభావం మనకు తెలుసు కదా, కరెంటు ప్రభావం మనకు తెలుసా? దాని జోలి పోతే కరెంట్ ఏం చేస్తాం మనకి తెలుసు. కాబట్టి ఏం చేస్తాం మనము? తెలియని పిల్లలు ఏం చేస్తుంటారు, చంటి పిల్లలు లెగ్గుల్లో వేలు వెళ్ళడం, హీటర్ దగ్గరికి వెళ్ళి ముట్టుకోవడం. అంటే దాని ప్రభావం మనకు తెలియదు కాబట్టి దాని జోలి పోతారు. కరెంటు ప్రభావం మనకు తెలుసు కాబట్టి మనం కరెంటు జోలి వెళ్ళాం. పాపం యొక్క ప్రభావం మనకు తెలుసు కదా, పాపం యొక్క ప్రభావం అనేది కూడా బహు భయంకరమైనది. అది తెలిసినప్పుడు దాని జోలి మనము వెళ్ళకూడదు. పాపం చేయ ప్రతి వాడు పాపమునకి దాసుడు. ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకున్నవాడు దేవునికి శత్రువు. దుష్కారం చేయి ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థులు కూడా శ్రమయు వేదనయు కలుగును. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమగును, పాపము ప్రజలకు అవమానం తెచ్చును. పాపం అవమానం తీసుకొస్తుంది. అంటే ఆ ప్రభావం తెలిసినప్పుడు మనం ఏం చేయాలన్నమాట, దాని జోలి. ఈరోజు మనం దేవుని పిల్లలు, కొత్తగా జన్మించిన దేవుని పిల్లలం కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ పాపము జోలి అనేది పోకుండా మనం పాపం చేయకూడదు. ఎందుకంటే స్వస్థ పొందాం, మనం సంపూర్ణంగా కడిగేశాడు పరమ తండ్రి వల్ల, సంపూర్ణంగా కడిగి ఒక నిర్మలుడుగా యథార్థవంతులుగా చేశాడు కాబట్టి దాని జోలి పోకూడదు. నెంబర్ 3, ఎక్కువ కీడు కలిగే మీకు తెలిసిన మరొక సందర్భం. రాదగిన విధముగా ఆరాధనకు రాకపోతే ఎక్కువ కీడు కలుగుద్ది. రాదగిన విధముగా ఆరాధనకు రాకపోతే ఎక్కువ కీడు కలుగుద్ది. మీకు తెలిసిన మాటలే కదా. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయటం సాధ్యం కాదు. ఎక్కువ కీడు కలిగే మూడో సందర్భం ఏంటంటే, రాదగిన విధముగా ఆరాధనకు రాకపోతే, రాదగిన విధముగా దేవుని యొక్క సన్నిధికి రాకపోతే ఎక్కువ కీడు కలిగి. దేవుని సన్నిధికి ఎలా రావాలో బోధించబడ్డాం కదా 2-3 వారాల క్రితం. ఒకటి కల్మషం లేని మనస్సాక్షితో కదా, అంతేనా? మనస్సాక్షితో ఏమంటాడు? కల్మషం లేని మనస్సాక్షితో, ప్రోక్షింపబడిన హృదయాలతో, నిర్మలమైన ఉదకముతో, స్నానము చేసిన శరీరాలతో, సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో దేవునికి సన్నిధానమునకు చేరదు. అంటే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ మనస్సాక్షి ఎలాగ ఉండాలి? నీ మనస్సాక్షి, నీ హృదయం ఎలాగుండాలి? మీరు కూడి వచ్చుచుండగా ప్రభురాత్రి భోజనం చేయటం సాధ్యం కాదు, మేమైనా తింటాం అంటావా? నీకు ఎక్కువ కీడు కలుగుద్ది. ఎన్నిసార్లు నీ సాటి సహోదరుడు సహోదరితో మాట్లాడకుండా పాత్రలు చేసావు నువ్వు? మైకలు చూడాలి. ఎన్నిసార్లు నీ సాటి సహోదరుడితో మాట్లాడకుండా పాత్రలు చేసావు? ఎన్నిసార్లు నీ మనసులో కోపం పెట్టుకొని చేసావు? ఎవరి కోసం వేసావు చెయ్యి? ఎవరిని మెప్పించడానికి? ఎవరిని మెప్పించడానికి?
చేయలేకపోతే చూసేవాళ్ళు అనుకుంటారా? ప్రభరాత్రోజనం తినకపోతే ఏమన్నా అయిద్దానా? దేనికి వేసావు? ఎవరి కోసం వేసావు? ఎవరిని మెప్పించడానికి? ఎన్నిసార్లు ఎడముఖంగా పెడముఖంగా ఉండి వేసావు చెయ్యి? అర్థమవుతుంది ఏమన్నా? ఎప్పుడన్నా అలాంటి హృదయంతో వేసావా చెయ్యి? నీకు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకు కాదు. అలాంటి హృదయాలతో వేయటం వల్ల మనకు ఒరిగేది ఏం లేదు. మనకి కీడు కలగడం తప్ప మన జీవితాలకి ఒరిగే మేలేమి ఎంత మాత్రం కూడా లేదు. ఇది వాస్తవానికి ఈ పాత్ర పేరేం పేరంటే ఆశీర్వచనపు పాత్ర అన్నాడు. ఆయన గిన్నె పట్టుకున్నాడు కదా, ఆయన రొట్టె గిన్నె పట్టుకున్నాడు. ఆశీర్వచనపు పాత్ర. దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు. ధన్యుడు అంటే దీవించబడినవాడు. అంటే ఈ భోజనం మనకి ఎలాంటి భోజనం కావాలంటే, ఈ భోజనం తింటే మనకు దీవెన రావాలి తప్ప కీడు అనేది రాకూడదు. ఇది దీవెనలు తెచ్చే భోజనం. ఇది ఆశీర్వపు వచనాలు తెచ్చే భోజనం. ధన్యుడు అనే పదానికి అర్థం ఏంటంటే దీవించబడిన వాళ్ళు. ఎవరు దీవించబడిన వాళ్ళు? దేవుని రాజ్యములో భోజనం చేసేవాళ్ళు దీవించబడిన వాళ్ళు. ఎలా చేస్తే దీవించబడిన వాళ్ళు? ఎలా చేస్తే? ఎన్నిసార్లు మాట్లాడకుండా తీసుకున్నావు మన భోజనాన్ని? అది నీ విచక్షణ జ్ఞానానికి వదిలేస్తున్నాను నేను. నాకు సమానం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు మీకు. అది విచక్షణ జ్ఞానం అనేది మనకు ఉండాలి. అంటే ఆయన చిత్తాన్ని ఎరిగి తెలిసి కూడా ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? ఇదేమన్నా మన ఇల్లు భోజనం? ఏది మన ఇంట్లో భోజనం అనుకో. ఒకసారి ఏం జరుగుతుందంటే ఆ భార్య అలిగినప్పుడు, భర్త అలిగినప్పుడు వండి అడబెట్టుద్ది, వేసుకుని తింటాం. ఇది అలా కుదిరే భోజనం కాదు. ఇది చదువుదాం మాటలో, మీకు తెలిసిన మాటలే మళ్ళీ చదువుతాం. చదువు 11వ అధ్యాయం 17. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:17. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు అసలు ఏమాత్రం కూడా మెచ్చుకో. నేను పౌలు మాట్లాడుతున్నట్టే, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నట్లే. దైవ సందేశం అది. పౌలు సొంత సందేశం కాదు అది. నేను మిమ్మల్ని మెచ్చుకోను. నువ్వెవరవా మిమ్మల్ని మెచ్చుకోవడానికి అంటావా? అలాగంటావా ఏమన్నా? అంటే వాళ్ళు భోజనానికి వచ్చే విధానం చూస్తే పౌలు ఏమాత్రం కూడా సంతోషంగా లేడు, ఏమాత్రం కూడా మెచ్చుకోడు. ఆయనకి ఏమాత్రం సంతోషం. అరే అలా ఏంటి మీరు అలా భోజనానికి రావడం ఏంటి? మీరు అలా ఎలా రాగలుగుతున్నారు? మీరు భోజనానికి అలాగా ఎలా రాగలుగుతున్నారు? కాబట్టి నీ మనసులో నలుసంత కూడా గుర్తుంచుకోండి. వింటున్నారా? మీ మనసులో నలుసంత కూడా సాటి సహోదరుని పట్ల ఏ మాత్రం చిన్న నలుసంత సమస్య ఉన్న భోజనం చేశారనుకో, దాని వలన ఎలాంటి లాభం ఉండదు. మనకి ఎలాంటి లాభం ఉండదు. ఆ భోజనం యొక్క తీవ్రతని క్రీస్తు వివరించాడు. సమాధానము ముఖ్యమన్నాడా? భోజనం చేయడం ముఖ్యమన్నాడా? యేసుక్రీస్తు బలర్పించడం ముఖ్యమన్నాడా? సమాధానం ముఖ్యమన్నాడా? గుర్తొస్తున్న మాటలు. నీ బలిపీఠము దగ్గర అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా అక్కడ నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి అర్పణ అర్పింపుము. మేము వింటాం కానీ ఏం చెయ్యం? మేము వింటాం. చెప్పు, నువ్వు వినసొంపుగా చెప్పు, మాకు కొత్త కొత్త అంశాలు మాకు చెప్పు, మేము వింటాము. కానీ మేము మాత్రం ఏం చేయం? ఏదో పెద్ద అయితే మేము చేయకుండా ఉంటాం. మేమే నరహంతకులం కాదు కదా, మేము దొంగలవా ఏంటని ఆటలాడుతున్నాం మమ్మల్ని అనుకుంటున్నారు ఏమన్నా?
కొంచెంలో నమ్మకంగా ఉండకపోతే ఎక్కువలో నమ్మకంగా ఉండరని తీసేసి వాడు సీలేసాడు అక్కడ అంతే. అలా సీలేసి వేసేటండి. కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో ఉంటాడు, కొంచెంలో ఉండరాడు ఎక్కువలో కూడా ఉండరాడు. ఉండవు. చదువు 17 వచ్చి మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనెను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షల కలవని వినుచున్నారు, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నారు. చాలు. అంటే కలహాది 1వ అధ్యాయంలో దాన్ని జ్ఞాపకం చేస్తారు. తెలుసు కదా మీకు. మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చు. నా సహోదరులారా, మీరు అలా ఉండకూడదని మాట్లాడుతున్నారు. ఏమంటాడు? మీరు ఏక మనసు కలిగి, ఏక భావము కలిగి, ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక మనస్సు. ప్రార్థన అయిపోయిన తర్వాత షేక్ హ్యాండ్ ఇస్తుంటాం మనం. షేక్ హ్యాండ్ కాదు సహోదరుల, అంటే ఇవ్వద్దన్నట్లా ఇచ్చుకోవాలి. అంటే చేతులు కలవటం కంటే ముందు ఏది కలవాలరా? మనుషులు కలవాలి. మనుషులు కలవకుండా చేతులు కలుపుకుంటే ఉపయోగం ఉంది? షేక్ హ్యాండ్ ఇచ్చేసి మంచిదే, కానీ మనసులు కలుస్తున్నాయా? మనసులో ఏదో ఒక మూలన పొరపచ్చలు ఉన్నాయా? కొంచెం ఒక్క చిన్నది ఉందన్న మూలన, నా మనసులో మూలన కొంచెం చిన్నది ఉందన్న. అలాగైతే చేతులు కలిపే ముందు ఏం చేయాలంటే మనసులు కలుపుకోవాలి. ఏక మనసు, ఒక్క మనసుగా ఉండాలి. ఒక్క మనసు. 10 మంది తలకాయలు 10వి, కానీ ఒక్క నోరై ఉండాలి. 10 మంది 10 రకాలుగా మాట్లాడకూడదు. ఒక్క నోరై ఉండాలి, ఒక్క మనసు అయి ఉండాలి. అందుకే అనేకులు అయిన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉన్నాం. అవయవాలు అనేకములు, కానీ శరీరాలు మాత్రం ఎన్ని? శరీరం ఒక్కటే బాడీ. ఒక్క శరీరముగా, ఒక్క నోరుగా, ఒక్క మనసుగా మనం ఉండాలి. క్రీస్తు యేసు యొక్క రక్తం వాస్తవానికి సమాధానపరిచింది. కక్షల్ని, కలహాలని తీసేసి ఏం చేసిందంటే క్రీస్తు యేసు యొక్క రక్తం మనుషుల్ని సమాధానపరిచింది. ఇప్పుడు ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం పాత్రలో చేస్తున్నాం అనుకో, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం పాత్రలో చేస్తున్నాం. ఆ రక్తం ఏం చేసిందో జ్ఞాపకం చేసుకోమంటాడు కదా, అవునా? మీరు దీనిని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన రక్తం ఏం చేసిందో జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకీ ఆయన రక్తం ఏం చేసింది? ఆయన రక్తం ఏం చేసిందంటే సమాధానపరిచింది. ఆయన రక్తం కదా, క్రీస్తు రక్తం చేసింది ఒక గొప్ప పని ఏంటంటే సమాధానపరిచేసింది. ఒక శరీరంగా చేసింది, ఒక ఇంటి వారిగా చేసింది, ఒక తండ్రి పిల్లలుగా చేసింది క్రీస్తు రక్తం. చదువు మాట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. మిమ్మల్ని విసిగించడానికి ఏమైనా నిలబడలేదు, సంగతులు జ్ఞాపకం చేద్దామనే ఉద్దేశంతో ఎత్తుకున్నాం. 17వ లేదా 16 నుంచి 2వ అధ్యాయం 16 నుంచి. తన శిలువ వలన అది ఒకప్పుడు ద్వేషం ఉంది. శిలువ ఏం చేస్తుంటే ద్వేషాన్ని సంహరించేసింది. తర్వాత దాని ద్వారా ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగూ చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకు సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించాడు. ఆయన ద్వారానే మన ఉభయలము ఒక్క ఆత్మయందు, అది ఒక్కటనే పదము ఇక్కడ ఒక్క ఆత్మ. మనమందరం కూడా ఒక ఆత్మనే పొందుకున్నాం. ఒక్క ఆత్మని మనం అందరం పొందుకున్నాం. ఒక్క ఆత్మని మనం షేర్ చేసుకున్నాం. తర్వాత 19 వచ్చింది. కాబట్టి పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటివారై ఉన్నారు. దేవుని ఇంటివారు మనం, దేవుని ఇల్లు మనం. మీరు దేవుని ఇంటివారు.
ఒక్క ఆత్మతో తండ్రి సన్నిధికి వచ్చారు మీరు. చదువు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలుడు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనట్టుకు కట్టబడుచున్నారు. దేవునికి నివాస స్థలమై ఉన్నట్టుకు మీరు కట్టబడుచున్నారు. అంటే సంఘాన్ని అక్కడ ఏమన్నారా, 21వ వచనం చివరి మాట ఉంది కదా, ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటికు వృద్ధి పొంది. దేవాలయం, సంఘం అనేది దేవాలయం. ఇప్పుడు కూర్చున్నాం కదా మనం, ఒక దేవాలయం, బిల్డింగ్ దేవాలయం కాదు, బిల్డింగ్ దేవాలయం కాదు. చెప్పాను కదా గతంలో కూడా, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పెద్ద పెద్ద భవంతులు ఉంటాయి ఫారిన్ కంట్రీస్లో, చర్చి బిల్డింగులు కళ్ళు చాలా, పాశ్చాత్య దేశాల్లో కళ్ళు చాలా అంతే చూడటానికి, బయట కళ్ళు చాలా, లోపల కూడా. వారికి అమితమైన భక్తి దేవుడు అంటే. ఖర్చుకు వెనకాడేవాళ్ళు కదా వాళ్ళు. వాస్తవం ఆకాశాన్ని ఉంటుంది బిల్డింగ్లో. ఎంత ఖర్చు పెట్టినా, అంత చూడముచ్చటగా బిల్డింగ్ కట్టినా సరే, పరమదేవుడు నివసించడం అక్కడికి వస్తాడా? రాడు. ఒకవేళ పరిశుద్ధుల గుంపు ఒక చెట్టు కిందనో, ఒక పూరిపాకలోనో, ఇలాంటి ఒక బిల్డింగ్ కింద కూర్చున్నారు అనుకో, ఎవరు వస్తారు? ఆయన వస్తాడు. దేవాలయం, దేవాలయం. దేవాలయంలో ఎలాంటి వాతావరణం ఉండాలి? దేవాలయంలో ఎలాంటి వాతావరణం ఉండాలి? ఈరోజు మనం పరిశుద్ధమైన దేవాలయంగా ఈరోజు మనం ఉండాలి. దేవాలయం ఒకటికు మీరు వృద్ధి పొందించండి మాట్లాడుతుంది. నివాస స్థలం అయినట్టుకు మనం కట్టబడాలి. కాబట్టి క్రీస్తు యేసు యొక్క రక్తం ఏం చేస్తుందంటే, ద్వేషాన్ని, కలహాలని, ఆయా సమస్యల్ని పరిష్కరించేసి ఒక శరీరముగా, ఒక తండ్రి పిల్లలుగా, ఒక ఆత్మను కలిగి దేవునికి సన్నిధికి వచ్చే విశేషమైన భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు అతి ప్రాముఖ్యంగా గ్రంథం చెప్పిన సందేశం ఏంటంటే, మనకి ఎక్కువ కీడు కలగకుండా ఉండాలంటే దేవునికి సన్నిధికి వచ్చేటప్పుడు రాదగిన విధంగా మనం రావాలి. ఆయన మందిరానికి వచ్చేటప్పుడు నీ హృదయము, నీ మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీ హృదయం, నీ మనసు చాలా అవసరమైనది. నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. అసమాధానంతో ఏమాత్రం కూడా, అది ఎంత మాత్రం కూడా మీరు అలాగా దేవుని యొక్క సన్నిధికి రాకూడదు. వచ్చారనుకో మనం నష్టపోతాం. మనం ఒక శరీరంగా మనం ఉన్నాం కాబట్టి అవయవాల మధ్య, ఒక శరీరం అంటే మనం అందరం అవయవాలు. ఈ అవయవాల మధ్య ఎంతో యూనిటీ, ఎంతో ఏకత్వం, ఎంతో ప్రేమ, ఎంతో జాలి, ఎంతో ఆప్యాయత. ఒక అవయవాన్ని ఒకరిని గౌరవించుకోవాలి. ఏదన్నా మన దేహంలో కించపరిచే అవయవం ఏదైనా ఉందా? మన దేహంలో ఏ అవయవన్నా కించపరిచి తృణీకరించే అవయవం ఏదైనా ఉందా? ఒక అవయవం గొప్పది, ఒక అవయవం తక్కువది అనేది ఉందా? ఒక అవయవం గొప్పది, ఇంకొక అవయవం చాలా తక్కువది, ఆ అవయవం అవసరం లేదన్నా బాడీలో అనేది ఉందా? ఉందనా? ఏది లేదా, ఏది తక్కువది కాదు, ఏది ఎక్కువది కాదు. అవయవాలు అన్నీ కూడా అన్నీ సమానం. ఒక అవయవానికి ఇంకొక అవయవానికి మధ్య ఎలాంటి బాండింగ్ ఉండదు మన శరీరం మనకు తెలుసు కదా. అందుకే నేను గతంలో చెప్పినట్లు సంఘాన్ని వివిధ పోలికలతో పోల్చాడు బైబిల్లో. వివిధ పోలిక, అతి ఉత్తమమైన బెస్ట్ పోలిక ఏంటంటే శరీరం. సంఘము క్రీస్తు ప్రభువు యొక్క శరీరం. సంఘాన్ని శరీరంతో పోల్చాడు. ఉత్తమమైన పోలిక, చాలా శ్రేష్టమైన ఉన్నతమైన పోలిక. అంటే ఒక శరీరం, బాడీ ఎలాగుందో, దేహం ఎలాగుందో, సంఘం అలా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సంఘం అలా లేదనుకో, లేనప్పుడు ఏం చేయాలి? దాన్ని క్రమపరుచుకోవాలి. మనం క్రమపరుచుకుంటూ ఉండాలి, మార్చుకుంటూ ఉండాలి, దిద్దుకుంటూ ఉండాలి. లేదు మేము ఇలానే ఉంటాం
మేము క్రమపరుచుకోము, ఇలానే ఉంటాం, మా సంఘం ఎలా ఉంటుందంటే అది దేవుడు కోరుకున్న సంఘం కాదు. ఆ సంఘం దేవుడు కోరుకున్న సంఘం అంత మాత్రం కూడా కాదు. సంఘం అంటే యేసుక్రీస్తు యొక్క శరీరం. సభ్యులు ఎవరంటే యేసుక్రీస్తు యొక్క అవయవాలు. యేసుక్రీస్తు యొక్క అవయవాలు. నువ్వు ఒక సహోదరుని ద్వేషిస్తున్నావంటే యేసుక్రీస్తు యొక్క అవయవాన్ని ద్వేషిస్తున్నావు. ఒక సహోదరిని ద్వేషిస్తున్నావంటే యేసుక్రీస్తు యొక్క అవయవాన్ని నువ్వు ద్వేషిస్తున్నావు. అంటే సభ్యులంటే ఎవరు అనుకున్నావు? నీ సాటి సహోదరుడు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? మా ఇంటి పక్కన వాళ్ళు అనుకుంటున్నావు నువ్వు? అంటే నీ సాటి సహోదరుడు, నీ సహోదరి ఎవరు అనుకుంటున్నావు అంటే వాళ్ళు యేసుక్రీస్తు యొక్క అవయవాలు. వాళ్ళు యేసుక్రీస్తు యొక్క అవయవాలు. ఒకవేళ నువ్వు ఆ సభ్యుల్ని తృణీకరించిన, ద్వేషించిన, చులకనగా మాట్లాడినా నువ్వు ఎవరి అవయవం గురించి మాట్లాడుతున్నావు? నువ్వు యేసుక్రీస్తు అవయవం గురించి మాట్లాడుతున్నావు అంతే. యేసుక్రీస్తు యొక్క అవయవం గురించి చులకనగా మాట్లాడుతున్నావు. యేసుక్రీస్తు అవయవం గురించి నువ్వు తృణీకరిస్తున్నావు. యేసుక్రీస్తు అవయవాన్ని నువ్వు తృణీకరించేస్తావా? అంటే ఆయన శరీరం అంటే మనకు లెక్కలేదు. చులకనగా మాట్లాడతాం ఒకసారి సాటి వాళ్ళ గురించి. మనం ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ప్రతి మనుషుడు తన్ను తాను విమర్శించుకొనవలెను. ఏం చేయాలి? మనం విమర్శించుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. వారిని తృణీకరించకూడదు. మీ దేహాలు క్రీస్తు యేసు యొక్క అవయవాలు. 1 కొరింథీ 12వ అధ్యాయం చదువుతారన్నమాట. నేను ముగించేస్తాను. 27 వచ్చి 1 కొరింథీ 12:20. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. అంటే డైరెక్ట్ సెంటెన్స్ మనకు కనపడుతుంది కదా. ఇక్కడ మీ దేహమును క్రీస్తు యొక్క అవయవాలు అంటాడు. దేహం అంటే శరీరం. మీ శరీరాలు యేసుక్రీస్తు యొక్క అవయవాలు. 6వ అధ్యాయం అనుకోండి. చూడు ఒకసారి 6వ అధ్యాయం చూడు ఒకసారి. అందరూ చూడండి ఒకసారి 6వ అధ్యాయంలో. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 15 వచ్చు. ఈ దేహము క్రీస్తునకు అవయవములై ఉన్నవని ఇక్కడ స్ట్రైట్ గా అద్భుతంగా మాట్లాడు. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగురా. అంటే దేహం అంటే శరీరం. మీ శరీరాలు ఎవరికి అవయవాలు? యేసుక్రీస్తుకి అవయవాలు. మీ శరీరాలు యేసుక్రీస్తుకి అవయవాలు. ఇప్పుడు ఒకవేళ మన శరీరంతో మనం తప్పు చేస్తుంటే, మన శరీరాన్ని కనుక పాపానికి అప్పగిస్తే, ఎవరి అవయవాన్ని పాపానికి అప్పగిస్తున్నామన్నా చెప్పాలి. శాంతి, ఎవరి అవయవాన్ని అప్పగిస్తున్నావు? అంతే. అది కింద కంటిన్యూ చేశారు మాట్లాడుతుంటే. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని, అదిగో నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేదున అదెంత మాత్రమును తగదు. ఇప్పుడు నా దేహం యేసుక్రీస్తు యొక్క అవయవం. ఇప్పుడు ఒకవేళ నా దేహాన్ని వేశ్యకు అప్పగించాను అనుకో, ఎవరి అవయాన్ని వేశ్యకు అప్పగిస్తున్నా? నేను యేసుక్రీస్తు యొక్క అవయవాన్ని వేశ్యకు అప్పగించేస్తున్నా. అది ఎంత మాత్రం తగదు. అంటే మన శరీరంతో తప్పు చేసిన ప్రతిసారి, మన శరీరంతో పొరపాటు చేసిన ప్రతిసారి కూడా మనం యేసుక్రీస్తు యొక్క అవయవంతో తప్పు చేస్తున్న సంగతిని మీరు గుర్తుంచుకోండి. ఆ సీరియస్నెస్ మనకు అర్థమైందనుకో, మనం తప్పు చేయం, పొరపాటు చేయం. ఒకవేళ మన సాటి వారిని విమర్శిస్తున్నామంటే, మన సాటి వారిని మనం తృణీకరిస్తున్నామంటే, మన సాటి వారి గురించి చులకన చేసి మనం మాట్లాడుతున్నామంటే, నువ్వు ఎవరి అవయవాన్ని నువ్వు చులకన చేసి మాట్లాడుతున్నావంటే యేసుక్రీస్తు యొక్క అవయవాన్ని నువ్వు చులకన చేసి మాట్లాడుతున్నావు. యేసుక్రీస్తు యొక్క శరీరం అంటే మనకు గౌరవం ఉంటే, ఆయన అవయవాలంటే మనకు గౌరవం ఉంటే, క్రీస్తు యేసును గౌరవించినట్లుగానే సాటి సహోదరులను మనం ఏం చేయాలంటే గౌరవించాలి. బలహీనతలు ఉండొచ్చు. ఇప్పుడు ఆ బలహీనతను బట్టి తృణీకరించేస్తావా నువ్వు? పొరపాట్లు జరగవచ్చు. అంటే ప్రేమతో ఏం చేయాలంటే దిద్దుకోమని హెచ్చరించాలి అంతే తప్ప ఆ పొరపాటును బట్టి ఏం చేయకూడదు. నువ్వు తీర్పు తీర్చినట్లు మాట్లాడకూడదు, విమర్శించకూడదు. బలహీనతలు పొరపాట్లు ఉన్నాయనుకో, దిద్దుకోమని ప్రేమతో చెప్పాలి. ఎక్కువ కీడు కలిగే 3 సందర్భాలు చెప్పండి ఒకసారి. నేను ముగించేస్తున్నాను. 1,
దేవుని యొక్క చిత్తం తెలిసి ఎరిగి దాని చొప్పున జరిగించకపోతే ఎక్కువ దెబ్బలు, ఎక్కువ దెబ్బలు. 2, స్వస్థత నొందిన తర్వాత ఒకవేళ మరలా పాపం చేసామనుకో ఏం కలుగుతున్నాడు యేసుక్రీస్తు వారు? కీడు కలుగుతాడు. ఇప్పుడు అక్కడ బేతెస్తూ కోనేరు దగ్గర ఉన్న వ్యక్తికి మాత్రమే కాదు, కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం కూడా యేసుక్రీస్తు యొక్క గాయాల వలన ఏం పొందుకున్నాం? స్వస్థత పొందుకున్నాం. ఆయన పొందిన గాయముల వలన మీరు స్వస్థత పొందుతారు. 3, రాదగిన విధంగా దేవుని మందిరానికి రాకపోతే ఎక్కువ కీడు కలుగుతుంది, ఎక్కువ కీడు కలుగుతుంది. అంటే అది కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చేటప్పుడు, ఆయన మందిరానికి వచ్చేటప్పుడు, ఆయన బల్ల దగ్గరికి చేరి భోజనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలా ఏదేదో వచ్చేసి తినేసి దులిపేసుకొని వెళ్ళిపోవటం కాదు, ఏదో ఒక సినిమా హాల్కి వచ్చినట్లు అలా వెళ్ళిపోవటం కాదు. ఇది దేవాలయం, ఇది దేవుని మందిరం, ఇది దేవుని యొక్క సన్నిధి. కాబట్టి హృదయంలో మనసులో ఒక్క నలుసంత ఉంది నాకు అతనంటే ఏం చేయాలి? ఎన్నిసార్లు పలకుండా భోజనం చేశారు ఒకసారి గుర్తు చేసుకోండి. చేస్తేనే నేను మిమ్మల్ని విమర్శించడం నిలబడలా, ఒకవేళ చేశారనేది పరీక్షించుకోండి. అలా ఎడముఖంగా పెడముఖంగా ఏమాత్రం కూడా సమాధానం లేకుండా అది మన జీవితాలకు ఏమాత్రం కూడా శ్రేయస్కరమైనది కాదు, అది మేలుగారి కాదు. ఆశీర్వచనం పాత్ర ఇది, ఆశీర్వాదాలు ఇచ్చే భోజన బల్ల ఇది. ఈ బల్లలో భోజనం పొందామనుకో విశేషంగా మనం ధన్యులు. అలాంటి ధన్యతను పోగొట్టుకోకుండా ఎక్కువ కీడు, ఎక్కువ దెబ్బలు అనేది మనం పొందకుండా ఆయన మందిరానికి వచ్చేటప్పుడు రాజైన విధంగా దేవుని మందిరానికి వచ్చేసి ఆయన సన్నిధిలో చేస్తే మన జీవితాలు చాలా క్షేమంగా, ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాయి. లేదు నేను కేవలం హాజరించుకొని వస్తాను, డ్యూటీ ప్రకారంగా వెళ్ళి సంతకం చేసి వస్తాను అన్నట్లు కాకుండా ఒక ప్రేమతోటి, భక్తితోటి, తగ్గింపుతోటి, విధేయతతోటి, భయముతోటి దేవుని యొక్క సన్నిధికి రావాల్సిన అవసరం ఉంటుంది. శ్రద్ధగా మీ అందరికీ ప్రభువు